Hi friends, welcome to Prashant Competitive Hub YouTube ఛానల్. హెడ్సెట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడంలో కొన్ని మిస్టేక్ చేస్తున్నారు అభ్యర్థులు. డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఎంటర్ చేయడం, సర్టిఫికేట్స్ ఒకదానికి బదులు ఇంకోటి అప్లోడ్ చేయడం వల్ల క్యాండిడేట్స్ని రిజెక్ట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఎలా ఎడిట్ చేసుకోవాలని అడుగుతున్నారు. ఎక్కువ ఈ మిస్టేక్స్ చేస్తున్నారు. డిగ్రీ ప్రొవిజనల్ మెమో అండ్ డిగ్రీ ఫైనల్ మెమో అప్లోడ్ చేయడంలో, ఇంకా కొన్ని యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ప్రొవిజనల్ మెమో అండ్ డిగ్రీ మెయిన్ మెమో ఇష్యూ చేయలేదు. దానివల్ల కూడా రిజెక్ట్ అవుతున్నారు. అదేవిధంగా బోనాఫైడ్ సర్టిఫికేట్, స్థానికం ధృవపత్రం కూడా అప్లోడ్ చేయడంలో సరిగా అప్లోడ్ చేయడం లేదు. క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్గా 33 డిస్ట్రిక్ట్ డివైడ్ అయిన తర్వాత తీసుకున్నది అప్లోడ్ చేయాలి. అదేవిధంగా లేటెస్ట్ ఇన్కమ్ జనవరి 1, 2020 తర్వాత లేటెస్ట్ ఇన్కమ్ ఇష్యూ అయిన సర్టిఫికేట్ని మనం అప్లోడ్ చేయాలి. ఇంకా మైనార్టీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు, ముస్లిం మైనార్టీ వాళ్ళు కానీ, క్రిస్టియన్ మైనార్టీ వాళ్ళు కానీ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాలి. అలాంటి వారికి చివరి అవకాశం ఇస్తుంది హెడ్సెట్ కన్వీనర్ ఆఫీస్. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో హెడ్సెట్ క్యాండిడేట్స్కి షేర్ చేసి హెల్ప్ చేయండి. వాళ్ళు కూడా కరెక్ట్ చేసుకుంటారు వాళ్ళ మిస్టేక్స్. ఫర్ మోర్ ఎడ్యుకేషనల్ అండ్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, సబ్స్క్రైబ్ టు ప్రశాంత్ కాంపిటేటివ్ హబ్ యూట్యూబ్ ఛానల్. TS HEDSET 2020 admission. Attention to candidates. The candidates are hereby informed that certificate verification is in progress. HEDSET అభ్యర్థులకు తెలియజేయడం ఏమంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ 7 వరకు జరుగుతుంది. There are few candidates who have uploaded incomplete, inappropriate, irrelevant certificates. కొంతమంది HEDSET అభ్యర్థులు ఇన్కంప్లీట్, రాంగ్ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేశారు. The conveyor office been sending repeated SMS reminders and making phone calls to candidates to ensure all certificates are uploaded properly. కరెక్ట్గా అప్లోడ్ చేశారా లేదా అని హెడ్సెట్ కన్వీనర్ ఆఫీస్ నుంచి ఫోన్ కానీ SMS వస్తుంది. It is observed that candidates are not responding to SMS and phone calls as they are received by internet centers instead of candidates. హెడ్సెట్ కన్వీనర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తుంటే SMS, ఫోన్ కాల్స్ అనేవి ఇంటర్నెట్ సెంటర్స్కి వెళ్ళిపోతున్నాయి. క్యాండిడేట్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసే టైంలో ఇంటర్నెట్ సెంటర్స్ వాళ్ళ మొబైల్ నెంబర్ ఇచ్చారు. ఇట్ హ్యాస్ కమ్ టు నోటీస్ ఆఫ్ ది కన్వీనర్ ఆఫీస్ దట్ దిస్ క్యాండిడేట్స్ హ్యావ్ రిజిస్టర్డ్ విత్ మొబైల్ నెంబర్ ఆఫ్ ఇంటర్నెట్ సెంటర్స్ అండ్ hence ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ది SMS రిమైండర్ సెంట్. హెడ్సెట్ అభ్యర్థులకి కన్వీనర్ ఆఫీస్ నుంచి ఫోన్స్, SMSలు వస్తాయని తెలియకపోవడం వల్ల ఇంటర్నెట్ సెంటర్ వల్ల ఇచ్చారు. కన్వీనర్ ఆఫీస్ విల్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ కమ్యూనికేషన్ గ్యాప్ in this regard. Candidates are advised to provide their personal contact number to receive updates of counseling. హెడ్సెట్ అభ్యర్థులు కౌన్సిలింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా వాళ్ళ పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలి కౌన్సిలింగ్ కోసం. Also, candidates are required to log in and check the reminder for uploading certificates. అందరు హెడ్సెట్ క్యాండిడేట్ వాళ్ళు ఖచ్చితంగా లాగిన్ అయ్యి వాళ్ళ స్టేటస్ని తెలుసుకోవాలి, సర్టిఫికేట్స్ ఎలా అప్లోడ్ చేశారు. ఫర్దర్ ఫాలోయింగ్ డెసిషన్ విల్ బి టేకెన్ ఇఫ్ ద క్యాండిడేట్స్ డు నాట్ రెస్పాండ్ ఆన్ బిఫోర్ 5th January 2021. Further, the following decision will be taken if the candidates do not respond on or before January 5th, 2021. No further communication in this regard will be entertained at the later stage. Candidates కన్వీనర్ ఆఫీస్ నుంచి ఫోన్ కానీ SMS వచ్చినట్టు ఖచ్చితంగా లిఫ్ట్ చేయాలి. మీరు ఇలాంటి లిఫ్ట్ చేయకపోవడం వల్ల వాళ్ళ డెసిషన్ తీసుకుంటారు. డిగ్రీ, PG సర్టిఫికేట్, మెమోరాండం ఆఫ్ మార్క్స్ అప్లోడ్ చేయకపోతే వాళ్ళు క్యాండిడేట్స్ని రిజెక్ట్ చేసేస్తారు, మీరు సీట్ కోల్పోతారు. అదేవిధంగా స్టడీ బోనాఫైడ్ సర్టిఫికేట్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఫర్ క్యాండిడేట్స్ హూ obtained డిగ్రీ త్రూ ఓపెన్ ఆర్ డిస్టెన్స్ కోడ్, అలాంటి వాళ్ళు నాన్ లోకల్ రిజెక్టెడ్ క్యాండిడేట్స్లో డెసిషన్ తీసుకుంటారు. క్యాస్ట్ కేటగిరీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయని వాళ్ళని ఓపెన్ కేటగిరీగా చూస్తారు. దానివల్ల మీరు సీట్ కోల్పోతారు, మీ రిజర్వేషన్ కోల్పోతారు. లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అబ్టైన్ ఆఫ్టర్ January 1st, 2020. 2020లో లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని అప్లోడ్ చేయాలి. ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయారో అలాంటి వాళ్ళకి హయ్యర్ ఇన్కమ్ డెసిషన్ తీసుకుంటారో అలాంటి వాళ్ళకి రిజర్వేషన్ ఉన్న స్కాలర్షిప్ రాదు. ఖచ్చితంగా పే చేయాలి.
ఫీజ్ రిమర్స్మెంట్, స్కాలర్షిప్ ఇలాంటి రాదు. మైనార్టీ సర్టిఫికేట్ ముస్లిం, క్రిస్టియన్ అలాంటి వాళ్ళు, ముస్లిం మైనార్టీ వాళ్ళు, క్రిస్టియన్ మైనార్టీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మైనార్టీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఎవరైతే సర్టిఫికేట్ అప్లోడ్ చేయని వాళ్ళు అంటే వాళ్ళు నాన్ మైనార్టీగా తీసుకుంటారు. డిగ్రీ, పీజీ అదేవిధంగా స్టడీ బోనోఫైడ్ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. లేకపోతే వాళ్ళు రిజెక్టెడ్, నాన్ లోకల్, రిజెక్టెడ్, ఓపెన్ కేటగిరీ, హయ్యర్ ఇన్కమ్, నాన్ మైనార్టీగా సెలెక్ట్ చేసుకుంటారు. డెసిషన్ వాళ్ళే తీసేసుకుంటారు. ఖచ్చితంగా ఎడ్సెట్ అభ్యర్థులు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా 5th జనవరి 2021 వరకు రెస్పాండ్ కావాలి. ఇదే చివరి అవకాశం. మీలో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా మీరు కరెక్ట్ చేసుకున్న లాస్ట్ అవకాశం, చివరి ఆపర్చునిటీ. ఎడ్సెట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో కానీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడానికి ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా ఈ నెంబర్స్ కాంటాక్ట్ చేయాలి. 9666840111, 7396796647, 8106751893 లేదా ఈమెయిల్కి tsedset20@gmail.com ఈ నెంబర్కి ఫోన్ చేయాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు ప్రశాంత్ కాంపిటేటివ్ హబ్ యూట్యూబ్ ఛానల్.